ఇప్పుడే ఫ్రెష్ గా మార్కెట్ కి వెళ్ళి గోంగూర తెచ్చాడు. వెరైటీగా అన్నాడు కదా, వెరైటీగా చిత్రాన్నం చేద్దాం. మా ఆయన ఇష్టం, ఎందుకు కాదనాలి. హాయ్. ఏమ్మా ఈరోజు పొద్దు నుంచి లేచావు, కష్టపడుతూనే ఉన్నావు ఏందిరా? ఈ రోజు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం. ఈ రోజు అమ్మవార్లకు బాగా ఇష్టంగా పూజ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనైతే పొద్దున్నే లేచి బాబుని స్కూల్కి పంపించేసి మంచిగా మళ్ళీ పూజ చేసుకొని అమ్మవారికి చక్కగా పూజ చేసుకొని ఇప్పుడు ఫ్రీ అయినాను. మళ్ళీ మధ్యాహ్నం మనం భోజనానికి చిత్రాన్నం రెడీ చేస్తున్నాను. చిత్రాన్నమా? ఏమి ఇప్పుడు ఏం ఫంక్షన్ రాని ఏం రాని చిత్రాన్నం 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 చిత్రాన్నం. చిత్రాన్నం బాగుంటది కదా, కొంచెం వెరైటీగా చేయొచ్చు కదా. ఏముందబ్బా వెరైటీగా అంటే అదే, నా దగ్గర ఫ్రెష్ గా గోంగూర ఉంది. గోంగూర చిత్రాన్నం చేస్తా. గోంగూర చిత్రాన్నం చేస్తావా? మస్తు ఉంటది. ఓకే. నేనైతే మంచిగా గోంగూరను ఇలా ఒలుచుకొని ఇలా పెట్టేసుకున్నాను. గోంగూరను బాగా మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. గోంగూరను అయితే నేను మంచిగా శుభ్రంగా ఇలా కడుక్కున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా, గోంగూరకు తగినంత పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కూడా శుభ్రంగా కడిగేసాను. రైస్ అయితే పెట్టేసాము, రైస్ ఉడుకుతుంది. గోంగూర రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోంగూర, చింతపండు, కరివేపాకు, మెంతులు, ఎండుమిర్చి, మినపగుండ్లు, తరువాత గింజలు, పల్లీలు, మిర్చి. ఇవన్నీ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు చింతపండు నిమ్మకాయ సైజ్ ఎంత తీసుకొని అందులో వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే ఇప్పుడు హీట్ అయిపోయింది. మనం పల్లీలు వేయించుకుందాం. పల్లీలు కొంచెం లైట్గా వేయించుకుందాం, మళ్ళీ ఎక్కువసేపు పెడితే మాడిపోతాయి. ఇలా కలుపుతూ ఉండాలి. పల్లీలు అయితే వేగాయి. ఇప్పుడు పల్లీలు తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం గోంగూర వేసేసుకున్నాము. గోంగూర వేసేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకున్నాము. కారం మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. మీరు పులుపు ఎక్కువ ఇష్టపడే పట్టయితే గోంగూర ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా కాసేపు కలిపి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం ఒక 2 minutes మగ్గనిద్దాము. మూత పెట్టేసుకున్నాము. ఇలా మూత పెట్టేసుకొని 2 minutes వెయిట్ చేసి, 2 minutes అయితే అయింది ఫ్రెండ్స్. ఇలా బాగా మంచిగా మగ్గినాయి. ఇంకా కొంచెం మిర్చి మగ్గితే బాగుంది అనిపించింది. కొంచెం మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు మంచిగా మెత్తగా ఇట్లా కలుపుకొని ఆ గ్రేవీ మొత్తం ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు గోంగూర పచ్చిమిర్చితో పాటు చింతపండు పులుసును బాగా మెత్తగా పిసుక్కొని ఇందులో వేసుకుందాము. వేసుకొని ఈ వాటర్ మొత్తం కలిపి ఒక 2 minutes మగ్గనిద్దాము. ఇలా కలిపేసుకొని, చింతపండు పులుసు వేయడం వల్ల గోంగూర రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక 2 minutes ఈ చింతపండు పులుసులో మగ్గనిద్దాము. మళ్ళీ 2 minutes మూత పెట్టేసుకుందాము. ఇప్పుడైతే బాగా మగ్గింది. 2 minutes అయిపోయింది. ఇలా అవుతుంది. మళ్ళీ ఒకసారి బాగా మంచిగా మిక్స్ చేసుకున్నాము. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి మనం పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకుందామండి. ఇది చల్లారాలి.
అందుకు ప్లేట్లో వేయడం వల్ల త్వరగా చల్లారుతుంది. ఇప్పుడు మనం రైస్ ఎలా ఉందో చూద్దాం. రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, రైస్ ఇలా పొడి పొడిగా రావాలి. ఇలా పొడి పొడిగా వస్తే చిత్రాన్నం తినడానికి బాగుంటుంది, మిక్స్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడైతే ఇది చల్లగా అయిపోయింది. ఇందులో కల్లుప్పు వేసుకుందాము, మిక్స్ చేసేసుకున్నామండి. ఉప్పు తగినంత వేసుకోండి. మేమైతే మిక్సీలో వేసుకుంటాము, ఎందుకంటే మాకు ఇక్కడ రోల్ లేదు. మీకు ఇంకా రోల్ ఉంటే రోల్లో వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. అసలు రోల్లో వేసి చట్నీలాగా చేస్తుంటే ఆ టేస్టే వేరండి అసలు. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. మళ్ళీ మనం ప్యానం పెట్టుకుందాము. తర్వాత వేసుకున్నాము. తర్వాతకు ఆయిల్ వేసాను. ఇంకా మినపగుండ్లు, మనం ఆల్ మిక్స్ తర్వాత గింజలన్నీ కలిపి పెట్టానండి. అవి మెంతులు, ఇలా కలుపుకుందాం ఒకసారి. లో ఫ్లేమ్లోనే పెట్టండి, మంట ఎక్కువ కాకుండా, మళ్ళీ మాడిపోతాయి. గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకున్నాము, ఇంట్లో కట్ చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీ, ఎండుమిరపకాయలు ఇవి లైట్గా వేయించుకుందాము. మనం రైస్లో తినేటప్పుడు చాలా బాగుంటాయి తింటుంటే. ఇప్పుడైతే ఫైనల్గా ఇంకా మనం కరివేపాకు వేసేసుకొని కలుపుకోవడమే. మన తిరగవాత అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కోసం ఇంగువ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంగువ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. పులిహోర అంటేనే ఇంగువ వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది, మంచి టేస్ట్ వస్తుందండి. అసలు నేనైతే కంపల్సరీ వేస్తాను ఇంగువ. ఇప్పుడైతే మన తర్వాత రెడీ అయిపోయింది, పదండి. ఇప్పుడు మనం అన్నం బౌల్లోంచి ఇలా పెద్ద ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. ఇలాంటి పెద్ద ప్లేట్లో వేయడం వల్ల అన్నం త్వరగా చల్లగవుతుంది, మనకు కలపడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే మొత్తం వైట్ రైస్ మొత్తం సర్వ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం గ్రేవీ చేసి పెట్టుకున్న గోంగూర, మిర్చి మొత్తం ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా పొడి పొడిగా రైస్ కలుపుకోవాలి. ఇలా చేతితో కలుపుతూనే హ్యాపీనెస్ వేరండి. గంటతో కలిపితే ఏమొస్తుంది. ఇప్పుడైతే గోంగూరని బాగా మిక్స్ చేసేసుకున్నాం. గోంగూర పేస్ట్ని పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ ఇంకా రెట్టింపు కావడానికి మనం వేసుకున్న తర్వాత కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు కూడా వేసేసుకున్నాం. మన గోంగూర రైస్ రెడీ. ఇంకా తినడమే బ్యాలెన్స్. అవునా, చాలా బాగుంది అసలు. గోంగూర ఫ్లేవర్ తెలుసు, టేస్ట్ సూపర్ ఉంది అసలు. చాలా అంటే చాలా బాగుంది.
ఇప్పుడు మనం కూడా కుమ్మేద్దాం ఇంకా. మీకు కూడా కావాలండి ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఏం చేయాలో.